ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నా. ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం. మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి బంధువుని, వారి తమ్ముడిని మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి, రేపు ఓడగొట్టండి మరొకసారి దమ్ముంటే. ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా? ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా? పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్ళి కేసు ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు. నేను మొన్న 5వ తారీఖున 2 కేసులు ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. సరే దాని సంగతి తర్వాత చెప్తా. ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఒక రోజు వెళ్తాం, నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరూ. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ మాండమస్ వేస్తాం అనుకోండి. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది. దీనివల్ల అరాచకం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే, మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, రైటింగ్స్ పెరుగుతాయి, అటెంప్ట్ మర్డర్లు పెరుగుతాయి. పోలీసులు అయితే సహాయం చేస్తారంటే కాము కూర్చున్నారు, కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కత్తికార పిచ్చుకు ఎలా చూచిద్దామనేటువంటి భావన కలిగే విధంగా ఇవాళ చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ రియాక్ట్ మీరు చూడండి, ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేవని, తెలుగుదేశం వారే అటు ఇటు చంపుకున్నారని చెప్పిన తర్వాత ఇవాళ రాత్రంతా ఆలోచించారు, మదనపడ్డారు. ఆలోచించి పైనుంచి కిందాక రామకృష్ణారెడ్డి, అదేగే మన వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరిని దీనిలో ఇరికిస్తే మళ్ళా 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జైల్లో ఉంచవచ్చు అనేటువంటి కక్షపూరితమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఆ వీరయ్య చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దొరికిందిరా డెడ్ బాడీ పెట్టండి రా అన్నారు. ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు. దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసును రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.